మహిళలకు అన్యాయం జరిగితే చాలు నిర్భయంగా పోరాడుతూ బాధితులకు అండగా నిలుస్తున్న డాక్టర్ కండవల్లి లక్ష్మిని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ అవార్డుతో సత్కరించింది. జాతీయ చైర్మన్ తాలూరి ప్రసన్న కుమార్ అవార్డును అందజేశారు. జిల్లా స్థాయిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. నేషనల్ అవార్డు ఇచ్చినందుకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో జాతీయ చైర్మన్ తాలూరి ప్రసన్న కుమార్, రీజనల్ చైర్మన్ పులి శ్రీనివాసరావు, ఏపీ స్టేట్ చైర్మన్ వైవి జగన్నాథరావు, అడ్వకేట్ తోర్లపాటి శీతల్, సంస్థ డైరెక్టర్లు డాక్టర్ గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫు నుండి మా నేషనల్ చైర్మన్ గారు తాళ్ళూరి ప్రసన్న కుమార్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు స్టేట్ వారీగా కూడా మీటింగ్ రాజమండ్రిలో ఏర్పాటు చేయాలని లక్ష్మి గారు అని చెప్పగానే నేను ఈ రోజు రాజమండ్రి ఆనంద్ రోటరీ హాల్ నందు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందండి. అయితే మా నేషనల్ చైర్మన్ గారు మాకు ఒక మాట చెప్తారండి. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే చాలా పెద్ద సంస్థ. ఇందులో ఎటువంటి ఫ్రాడ్ చేయడం కానీ తప్పు చేయడం కానీ చేస్తే ఆ సంస్థ నుంచి తొలగించి మళ్ళీ వారు ఎక్కడ కూడా ఎటువంటి దాంట్లో వెళ్లకుండా మేము రెడ్ మార్క్ పెడతాము. నీతి నిజాయితీగా పనిచేయాలి, ఎక్కడ ఎటువంటి తప్పు జరగకూడదు, మీరు ఎక్కడికి వెళ్ళిన ఎటువంటి లంచాల రూపంలో తీసుకోకూడదు అని మాకు ఈ స్టార్టింగ్ లోనే జాయిన్ అయినప్పుడు నాకు చెప్పడం జరిగిందండి సారు. అప్పటి నుండి కూడా నేను పొలిటికల్ గా ఒక లీడర్ గా ఉన్నా, నేను చేస్తున్న సేవా దృక్పథాన్ని దృష్టిలో పెట్టుకొని సారు నన్ను ఈ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి తీసుకోవడం జరిగిందండి. నాకు ఏపీ తెలంగాణ మహిళా చైర్మన్ గా కూడా నన్ను సార్ నియమించి నేను చేస్తున్న సేవను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు నేషనల్ అవార్డుకి నన్ను తీసుకోవడం అవార్డు ఇవ్వడం కూడా మా సంస్థ ద్వారా జరిగిందండి. ప్రత్యేకంగా మా నేషనల్ చైర్మన్ ప్రసన్న కుమార్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఒక మాట చెప్తారండి నాకు ఎప్పుడును, లక్ష్మి గారు ధైర్యంతో ముందుకు వెళ్ళండి, మీరు భయపడి వెనకడుగేశారంటే మీ భయమే మీకు ప్రమాదం, భయపడొద్దు, ధైర్యంతో ముందుకెళ్ళండి, ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించండి, హక్కు మీకు ఉంది. మహిళల పక్షంగా మీరు నిలబడి అన్యాయాన్ని ఖండించి న్యాయం జరిగేలా ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా మీకు ఆ హక్కు ఉంది, అథారిటీ ఉంది, ఆ అవకాశం మీకు కల్పిస్తున్నామని చెప్పారండి. అప్పటి నుండి కూడా నేను మహిళలకు మా రాజానగరం నియోజకవర్గంలోనే కాదు, రాజమండ్రి సిటీలో, రూరల్ రాజమండ్రిలో కానీ కాకినాడ ఎక్కడో ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా నా వంతు కృషి నేను చేస్తూ మహిళల పక్షంగా నిలబడి ఈ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరపు నుండి సేవ చేస్తున్నందుకు, అలాంటి అవకాశం నాకు కల్పించినటువంటి మా నేషనల్ చైర్మన్ గారికి, అలాగే మా హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి మా నేషనల్ హైదరాబాద్ తెలంగాణ చైర్మన్ గారికి కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా టీం సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే నన్ను ఇక్కడ ప్రేమతో మీరు పిలవగానే వచ్చిన నా మీడియా మిత్రులందరికీ కూడా నేను ఈ రోజు ఈ గొప్ప స్థాయిలోకి వెళ్ళడానికి మీరు ఇచ్చిన ప్రోత్సాహమే. మీ మీడియా మిత్రులు లేకపోతే ఎవరు రాజకీయ నాయకులు కూడా లేరు, మేము కూడా లేమండి. ఈ రోజు నేను ఈ స్థాయిలో వెళ్ళడానికి, రాష్ట్ర స్థాయిలోకి వెళ్ళడానికి కూడా మా మీడియా మిత్రులని నేను తెలియజేసుకుంటూ, నాకు మీ ప్రోత్సాహం నాకు ఉన్నది కనుకనే ఈ స్థాయికి వెళ్ళానని నా మీడియా మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇండియా దాదాపు 9 సంవత్సరాల నుంచి, అనగా 2016 నుంచి ఇండియాలో మా సంస్థ పనిచేస్తా ఉంది. సో ప్రస్తుతానికి అప్పుడు మేము పనిచేసే సందర్భంలో ఏ ఆర్గనైజేషన్స్, హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ లేవు. కానీ ఇప్పుడు ఏంటంటే పుట్టగొడుగుల్లాగా చాలా ఆర్గనైజేషన్స్ వచ్చినాయండి. సో ఏంటంటే హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే, ఇప్పుడు హ్యూమన్ రైట్స్ పేరు చెప్పి ఎవరైతే బ్లాక్ మెయిల్ చేయడం కానీ, లేకపోతే అధికారులను కానీ ఎవరినైనా కనుక వారు ఏ విధంగానైనా వారు ప్రలోభాలకు తీసుకొచ్చి చేస్తే కనుక వెంటనే మేము మన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఒక మ్యాగజైన్ ఉంది, అది హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల పరిరక్షణ అని ఒక పత్రిక ఉంది. ఆ పత్రికలో కూడా మేము మెన్షన్ చేస్తున్నాం. ఏంటంటే ఎవరైనా మిమ్మల్ని అది హ్యూమన్ రైట్స్ పేరు చెప్పి మిమ్మల్ని బెదిరించినా, లేకపోతే ఏ విధంగా మిమ్మల్ని క్వశ్చన్ చేసినా మీరు వెంటనే మాకు తెలియపరచాలి. సో మేము వాళ్ళ మీద మేము చర్య తీసుకుంటామని చెప్పాం. అంతేకాకుండా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కార్యక్రమాల్లో మేము హ్యూమన్ రైట్స్ కమిషన్, ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తో మేము కలిసి పనిచేయడం, మా ప్రోగ్రామ్స్ కూడా కమిషన్ చైర్పర్సన్ వారు గత కమిషనర్ గారు కూడా మా ప్రోగ్రామ్స్ అటెండ్ అవడం, మేము ఈ ఇష్యూ మీద కూడా మేము వారికి తెలియపరిచినప్పుడు వాళ్ళు మాతో చెప్పిన మాట ఏంటంటే, చైర్పర్సన్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఏదైనా హ్యూమన్ రైట్స్ పేరు చెప్పి ప్రజెంట్ ఎవరన్నా కనుక బ్లాక్ మెయిల్ చేయడం అటువంటివి చేస్తే మాకు వెంటనే మీరు మాకు రిప్రజెంటేషన్ ఇమ్మని కూడా వారు తెలియపరిచారు. మేము ఆ విషయాలు కూడా మీ పత్రికలో మేము చాలా క్లియర్ కట్ గా ఎక్కడన్నా అటువంటి ఇష్యూస్ జరిగితే మేము దాని మీద పత్రికలో
మేము దాన్ని మెన్షన్ చేయడం, తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్ కంప్లైంట్ చేయడం కూడా జరుగుతుంది. అటువంటి వాళ్ళు ఎవరన్నా మీకు తారసపడినా, ఎవరైనా బ్లాక్ మెయిల్ చేసినా, హ్యూమన్ రైట్స్ పేరు చెప్పి ఎవరైనా ఎవరైనా ఇబ్బంది పెట్టినా మీరు వెంటనే మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు మీరు టోల్ ఫ్రీ నెంబర్ ఉందండి 955466 950555466 నెంబర్ కి మీరు ఫోన్ చేస్తే మేము వెంటనే వారి మీద చర్య